సో అయితే జగన్ గారి గురించి కూడా చెప్పాలి. ఇంకా జగన్మోహన్ రెడ్డి అసలే ఇవాళ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తారు కూడా మీరు జగన్ గారి గురించి వాసి చెప్తే. జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే నా దగ్గర పెద్దగా నేను వాళ్ళ ఇల్లును కూడా చూసింది లేదు. బట్ ఒక్కటైతే చెప్పగలుగుతా, లోటస్ పాండ్ గురించి చెప్పగలుగుతా. లోటస్ పాండ్ రోడ్ పోర్ట్ వచ్చేసి గర్భపోటు అంటాం, ఉత్తర గర్భపోటు. వీధి పోట మీరు చెప్పేది? వీధి పోటు. వీధి పోటు మధ్యలో ఉంటుంది, రెండిళ్ళ మధ్యలో కానీ ఉంటుంది. ఉత్తరంలో వచ్చేసి లోటస్ పాండ్ ఉంటుంది. దానివల్ల నష్టాలు అన్నది వాళ్ళ పాపం విషయం ఏదన్నా ఉన్నట్టుకి తను అందులోకి వచ్చినప్పటి నుండి ఎప్పుడు హ్యాపీగా లేడు. పవర్ అన్నది పక్క పెట్టండి, ఇందాక మీకు చెప్పినట్టుగా పవర్స్, డబ్బు అన్నది, మానసిక సమస్యలు ఉంటాయి కొన్ని. అక్కడ ముందుకెళ్ళి కూడా అక్కడ ఇందులో లోటస్ పాండ్ వచ్చినప్పటి నుండి సీఎం ఉన్న కేసులు ఉన్నాయి, అన్నీ ఉంటాయి కదా. దానికి అందుకని మీకు చెప్పాను, పవర్కి డబ్బులకి వాస్తుకి సంబంధం లేదు. మరి మీరు ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉంటే ఏదైనా నెగ్గుతారు కదా. కరెక్ట్, ఏదైనా నెగ్గుతారు. అంటే ఒక పవర్ అనే కాదు, మీరు ప్రశాంతంగా ఉంటే అసలు మనుషులే కదా అన్నీ చేసింది, చేస్తున్నది కూడా. కొత్తగా ఏం లేదు, మీరు నేను నిరూపించాల్సింది ఏం లేదు కదా. ఆ ప్రశాంతమైన జీవితానికి కావాల్సిందే మంచి వాస్తు. ఇప్పుడు వాస్తు వేరు, జ్యోతిష్యం వేరు. జ్యోతిష్యం వేరండి కంప్లీట్లీ. అంటే కొంచెం మిక్స్ ఉంటుందండి, అక్కడ లేదు కంప్లీట్గా వేదు అనేది. కానీ నేను ముఖ్యంగా రీసెర్చ్ చేసేదంతా ముఖ్యంగా వాస్తేనండి. ఆస్ట్రాలజీ అన్నది చాలా గొప్ప విషయం, గొప్ప సబ్జెక్ట్. న్యూమరాలజీ ఉన్నది, ఆస్ట్రాలజీ చాలా ఉన్నాయండి. బట్ నా రిజల్ట్స్ అంతా ఈ వాస్తు మీకు చెప్పాను కదా, లోటస్ పాండ్. అది ముందుకెళ్ళి లోటస్ పాండ్ వచ్చినప్పటి నుండి ఇబ్బందులు పడుతున్నారు. టీడీపీ ఆఫీస్ అక్కడ ఉన్నది, ఎప్పుడు సపోర్ట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ గారికి డెడ్ ఎండ్స్ వచ్చిన తర్వాత ఇబ్బందులు పడుతున్నారు. పోలీస్ టవర్ ఇవన్నీ కళ్ళం కూడా జరుగుతున్నాయి కదా. ఈ అబ్జర్వేషన్స్ చాలా ముఖ్యం. ఇప్పుడు బీజేపీ ఆఫీస్ కూడా తీసుకోండి, మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తాం. వీధికి వాళ్ళకు 35 degrees 40 feet బీజేపీ ఆఫీస్ సౌత్ ఈస్ట్. సో పవర్ కోసం ఎంత తనలాడుతున్నారు వాళ్ళు. సో ఇవన్నీ చాలా గాంధీ భవన్ లెక్క ఫేసింగ్ ఉండదు, రోడ్ ఎక్కడ ఉండదండి, ఉండాలి. ముఖ్యంగా ఏదైనా పెద్ద ఆఫీస్, మన చిన్నపిల్లలకైతే ఒక 100 grams పెడితే సరిపోతుంది ఫుడ్. అంత పెద్ద ఆఫీస్కి మంచి రోడ్డు, మంచి దేశ ఉంటే దాంట్లో ఉన్నటువంటి ఎవరి నాయకులకు లేకుంటే పార్టీకి ఎవరికైనా మంచి జరిగే అవకాశం 100కి 100 ఉంటుంది. అందులో ఇక కొంచెం బాగుంటుంది అని చాలా బాగుంటుంది చేసుకుంటే. తర్వాత పవర్ అన్నది ఇట్స్ చేంజబుల్ థింగ్, కానీ మంచి ఆఫీస్ ఉంటే మంచిది. వాస్తు ఆల్సో పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్ అంటారు మీరు ఫైనల్గా. అనేది శాస్త్రం కదండి, మేము చెప్పేది ఏమంటే శాస్త్రం చెప్తుంది, నేను మీరు అనే దాంట్లో లేదు. ఎవరు చెప్తున్నారు అని కాదు, అది సైన్స్ కూడా ఉన్నది, సైన్స్లో ఉన్నది. మీరు గాలి మనిషి కావాలి కానీ గాలికి ఎదురెళ్ళారు కదా, తుఫాన్కి వెళ్ళలేము కదండి. వాటర్ కావాలి కానీ వాటర్లో తుఫాన్ వచ్చినప్పుడు ఈత లేరు కదా. సో దానికి సమాపాలంగా పెట్టుకొని అన్ని విధాలుగా ఇది కూడా పార్ట్ ఆఫ్ ద లైఫ్. పార్టీలకు కానీ మనుషులకు కానీ ఎవరికైనా బిజినెస్లకు కానీ ఇది పార్ట్ ఆఫ్ ద లైఫ్. రిమైనింగ్ అంతా మన మీద ఉంటే మన శక్తికి పోలేదు అన్నీ చేస్తూనే ఉంటాం. సక్సెస్ఫుల్ స్టోరీస్ చాలా వింటూనే ఉంటాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.